భాగస్వాములు కదా, కరెక్టే అంటారా అమరావతిని ప్రకటించడం? 100% కరెక్ట్. అమరావతిని ప్రకటించడం, ఆ ప్రకటించడం వల్ల ఇటు గుంటూరు కృష్ణా రాజధాని ఊళ్ళు డెవలప్ అవడంతో పాటు ఈడ ప్రజలందరూ సంతోషపడుతున్నారు బాగా, ప్రతి ఒక్కరు కూడా. ఏమీ లేదు అక్కడ, ఏమీ లేని దాన్ని ఒక రాజధానిగా చూపించి ఏముంది ఉన్నటువంటి వాటిని చూపించచ్చు కానీ ప్రతిపక్ష పార్టీ అడుగుతుంది. ఏమీ లేకపోతే మీరు 5 ఏళ్ళు ఆడ కూర్చొని రాజధానిలో అసెంబ్లీలు మీటింగ్లు ఎలా జరిపారు? ఒకప్పుడు లేదు, 12 ఏళ్ల క్రితం దానిని రాజధానిగా పెట్టి అక్కడ అసెంబ్లీ కట్టి, కోర్టు కట్టి, ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టి ఒక్కొక్కటి ఇప్పుడు నిన్న పోయిన నెలలో రాజ్యసభ పెట్టిన తర్వాత ఇవాళకి ఎంత డెవలప్ అయిందో ఒకసారి మీరు కళ్ళుండి చూస్తే మీకు తెలిసిద్ది. కళ్ళు లేని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఎలా తెలిసిద్ది? ఈ 3 ఏళ్లలో మొత్తం మన రాజధాని ఏందన్నది అది ఇండియాలోనే ఒక ప్రముఖ రాజధానిగా దీన్ని డెవలప్ చేయాలని ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అది మీరు వెయిట్ చేయండి. తొందరగా ఏ పని అవ్వదు. ఒక కట్టడం, మన ఇల్లు కట్టుకోవాలంటేనే 6 నెలలు సంవత్సరం పట్టింది చిన్న ఇల్లు. అటువంటిది రాజధాని కట్టాలంటే ఎంత? ఆయన 5 ఏళ్లలోనే మనకు మాట్లాడుకోవటానికి రాజధాని కట్టారు, అసెంబ్లీ మన హైకోర్టు పెట్టారు. ఇప్పుడు అమరావతిలో ప్రకటించే బదులు గుంటూరులో ప్రకటిస్తే మీకు సొంత ఇల్లు ఉందనుకోండి, అనుకుందాం, అదే గుంటూరే జరిగిందనుకోండి, ప్రతిపక్ష పార్టీ చెప్తున్నట్టు మీకు కూడా మంచి ఇది ఉంటుందిగా. గుంటూరులో పెట్టాలంటే అది 5,000 ఎకరాలతో పెడుతున్నారు. ఆడనుకోండి మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పెద్ద పెద్ద కంపెనీలు కానీ, మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కానీ. ఇప్పుడు ఒకప్పుడు హైటెక్ సిటీ ఉంది. హైటెక్ సిటీలో ఏముంది? అది డెవలప్ చేయడం వల్ల ఇప్పుడు గుంటూరు సరౌండింగ్స్లో మీకు అంత పెద్ద డెవలప్మెంట్స్ ఏడ జరుగుతాయి? జరగవు. అందుకోసం మన ఇటు విజయవాడకి, గుంటూరుకి, కృష్ణానది అన్ని విధాల అమరావతి మనకి ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం కాబట్టి అంతా సలహా తీసుకుని దానికి జగన్ గారు కూడా 70 ఓకే అన్నారు. అన్న తర్వాత అసెంబ్లీలో పెట్టి అందరు పాస్ చేసిన తర్వాతే ఆ స్థలాన్ని ఎన్నుకున్నారు. ఇప్పుడు టౌన్లో పెడతారు, మీకు అంత స్థలం ఏడుంది? 5,000 ఎకరాలు లేదు కదా. దానికోసం అక్కడ పెట్టి దాన్ని డెవలప్ చేస్తున్నారు. డెవలప్ చేయడం కొద్దిగా టైం పట్టింది, కొద్దిగా వెయిట్ చేయాలి.